చాలని జీతాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అంగన్వాడీ కార్యకర్తలు విధులను వీడి రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని, వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తెలిపారు. నెల్లూరు అంగన్వాడీ కార్యాలయంలో నిరసన ధర్నా చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు జానీ మాస్టర్ మద్దతు తెలిపారు. జనసేన ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్తో కలిసి అంగన్వాడీ కార్యకర్తలతో పాటు నిరసనలో పాల్గొన్నారు. అనంతరం జానీ మాస్టర్ మాట్లాడుతూ సమాజాభివృద్ధిలో భాగమైన అంగన్వాడీ కార్యకర్తలు నిరసన చేయాల్సిన పరిస్థితి రావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పేద మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక ఇబ్బందులు తనకు బాగా తెలుసన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించి అంగన్వాడీల హక్కులను నెరవేర్చాలని కోరారు. అనంతరం ఇటీవల మృతి చెందిన అంగన్వాడీ కార్యకర్త కుటుంబానికి 75,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. సార్ అంగన్వాడీ గురించి ఖచ్చితంగా నేను మద్దతు తెలపడానికి వచ్చాను సార్. ఏదైతే వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయో అంటే డిమాండ్స్ కదా, అది వాస్తవాలు అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్. ఇప్పుడు దాదాపు ఇది 3 నెలలు నడుస్తుంది. సో ఒక నెల 1 డే అంటే ఒక నెల రోజులు జీతం రాకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఎంతమందికి అప్పులు ఉంటాయో, కిరాణా షాప్ కావచ్చు, హాస్పిటల్స్ బిల్లు కావచ్చు, చదువులు కావచ్చు, అన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. నేను హైదరాబాద్కి వెళ్ళిన కొత్తలో నేను ఒక 900 రెంట్లో ఉన్నాను, రూమ్లో ఉన్నాను. అప్పుడు పెద్దగా నాకు తినడానికి ఉండేది కాదు, ఏమి ఉండేది కాదు. సో ఆ టైంలో ఒక నెల రోజుల్లో ఒక సాంగ్ దొరికితే చాలు, ఒక 2,000 3,000 వస్తే చాలు, ఆ నెల గడిచిపోతుందని చెప్పి ఎంతో ఆశగా నేను సాంగ్ వస్తుందని చెప్పి చూశాను. సో అలాంటిది వీళ్ళు జీతాల గురించి నెల వస్తుందంటే డబ్బులు వస్తాయేమో, అప్పుల వాళ్ళు చెప్పొచ్చు, అలా చెప్పొచ్చు అని చెప్పి ఆశతో ఉన్నప్పుడు సో 2 months 3 months జీతాలు ఆపేస్తే వాళ్ళు ఎంత బాధపడతారు, ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసు. సో అవన్నీ తెలిసి కొంచెం బాధ వేసి వచ్చా ఇది మద్దతు తెలపడానికి. సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వానికి ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో అంగన్వాడీ సంబంధించి అది క్లియర్ చేస్తానని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే చేతులెత్తి నమస్కరిస్తూ దండం పెడుతూ వాళ్ళ ప్రాబ్లమ్ని క్లియర్ చేయాలని చెప్పి చేతులు కాకుండా ప్లీజ్ క్లియర్ చేయండి. చాలా ప్రాబ్లమ్స్తో ఉన్నారు, దగ్గర నుంచి చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. దయచేసి అందరూ చెప్తాను, ప్రభుత్వానికి కానీ జగన్ గారు కానీ. సో వీళ్ళ తరపు నుంచి నాది కూడా ఒక వాయిస్ లాగా వీళ్ళు ఏదైతే అడుగుతున్నారో జీతాలు కావచ్చు, రిటైర్మెంట్ ఏదైతే ఉన్నారో ఆ టైంలో డబ్బులు కావచ్చు, ఇంకా మిగతా విషయాలు ఏదైతే వాళ్ళు అడుగుతున్నారు, హెల్త్ విషయం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైతే మేనేజ్మెంట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే డిమాండ్ చేశారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇమ్మీడియట్లీ క్లియర్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. ప్లీజ్ క్లియర్ చేయండి, దండం పెట్టి చేతులు దండం పెడతాను, ప్లీజ్ క్లియర్ చేయండి. ఇక్కడ కూడా నేను తిన్నవాడిని, చదివినవాడిని, బిషప్షరీ హై స్కూల్లో చదివినవాడిని నేను. మన బిషప్షరీ స్కూల్ ఉంది కదా అక్కడంతా. సో ఎన్ని ప్రాబ్లమ్స్ తెలుసు. నేను వచ్చింది పాత చెక్ పోస్ట్, నేను పుట్టింది అక్కడ పాత చెక్ పోస్ట్ దగ్గర. అక్కడ అందరూ ఉన్నారు, ప్రతి ఒక్క కులాలకు సంబంధించిన వాళ్ళు కానీ, ప్రతి ఒక్క ఇది చేపలు పట్టేవాళ్ళు అందరూ, బిస్కెట్ పనులు చేసుకునే వాళ్ళు, మెకానిక్ పనులు చేసుకుని అందరూ ఉన్నారు. కాబట్టి నాకు అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎంత బాగా చూసుకుంటారని చెప్పి. సో నాకు కొంచెం బాధ వేసింది ఏంటంటే ఒక లేడీ అంటే ఒక ఆడపిల్లలు వచ్చి అమ్మలు అక్కలు చెల్లి వచ్చి రోడ్డు మీద చాలా రోజుల నుంచి నిదానం చేస్తున్నా కూడా అది ముందుకు పోకపోవటం అనేది కొంచెం ఇబ్బంది వేసి, సరే నా వల్ల ఏదైనా అవుతుందేమో, నా మాట సహాయం ఏమైనా పనికి వస్తుందేమో వాళ్ళకని చెప్పి నేను రావడం జరిగింది. సో నా మద్దతు తెలపడం జరిగింది. 2024 జానీ మాస్టర్ ఏమనిపిస్తుంది రాసుకోండి సార్. చెప్పాలి కదా సార్. ఇంకోటి, ఈ ఉద్యోగస్తులు అయితే కావచ్చు, అంగన్వాడీ రోజుల తరబడి నెలల తరబడి ఆందోళన చేస్తారు. ప్రభుత్వం మరి బాగా స్పందించట్లేదు సార్. ఇప్పుడు పరిస్థితి ఏం సార్? ప్రభుత్వం మీద ఏం మాట్లాడుతున్నారు సార్? ప్రభుత్వం మీద నేను మాట్లాడేది ఏం లేదు సార్. జనసేన పార్టీ నామ మాత్రమే వచ్చి సంఘీభావం ఆరోపణ ఉంది సార్. ప్రభుత్వం మీద మీరు ఎలాంటి పోరాటం చేస్తారు సార్? కళ్ళ ముందు తెలుస్తుంది కదా సార్, ఆరోపణ ఎలా అవుతుంది సార్? వాళ్ళ ప్రాబ్లం తెలుస్తుంది కదా సార్, కళ్ళ ముందు తెలుస్తుంది కదా సార్. 11,000 ఏంటి? జనసేన కూడా మొక్కుబడిగానే సంఘీభావం దొరుకుతుంది తప్ప తీవ్రమైన ఆందోళన సంఘీభావం కలపట్లేదని చెప్పేసి సార్. మీకు ఒక విషయం తెలుసా సార్, ఏదైనా ఇలాంటి చిన్న ఏదైనా పాలిటిక్స్ ఇలాంటి ఏమంటారు నాటకాలు అయితే సార్ 2 రోజులు 3 రోజులు ఉంటుంది సార్. ఇన్ని రోజులు నడవదు సార్. అది జెన్యూన్ కాబట్టి ఇన్ని రోజులు నడుస్తుంది. నెక్స్ట్ తెలియజేస్తున్నాను. మా తల్లులపై మీ దౌర్జన్యమైంది జగన్, పోలీసులను పంపించి వేధించడమైంది జగన్. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మా న్యాయమైన కోరికలు తీర్చాలంటూ
వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్న అంగన్వాడీ తల్లుల మీద మీ దౌర్జన్యం ఏందని నేను అడుగుతున్నాను. ఈ రోజున సచివాలయ సిబ్బంది చేత తాళాలు పగలగొట్టి అంగన్వాడీ తల్లులు చేస్తున్న సేవ చేయాలని ప్రయత్నిస్తున్న జగన్, మున్సిపల్ కార్మికులు కూడా మీరు సమ్మె చేస్తున్నారు. ఆ కాలువలు కూడా తీస్తారని నేను ఈరోజు జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాను. ఇందాక మీడియా మిత్రుడు అడిగినట్టు జనసేన పార్టీ నామమాత్రంగా సపోర్ట్ చేయడం లేదు. జనసేన పార్టీ శ్రేణులంతా కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా సపోర్ట్ తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ అవుట్ కూడా రిలీజ్ చేశారు. వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చడానికి వాళ్ళ పోరాటంలో మేము భాగస్వాములు అవుతాం, వాళ్ళ పిలుపు కోసం ఎదురు చూస్తున్నామని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. జానీబాయ్ సామాజిక సేవా కార్యక్రమాలు ఎప్పుడు తోడుంటారు. ఏదైనా మంచి సేవ చేస్తుంటే మేము జనసేన పార్టీ తరఫున, ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానే కాబట్టి ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంటారు. గత వారంలో అంగన్వాడీ తల్లులకు మద్దతుగా జనసేన పార్టీ తరఫున నేను వచ్చినప్పుడు, అన్న ఇంతమంది తల్లులు రోడ్డు మీదకి ఎందుకు వచ్చారని అడిగారు. ఇది పరిస్థితి, 11,000 రూపాయల జీతం ఇస్తున్నారు, వాళ్ళ పదవి విరమణ తరఫున నామాత్రపు డబ్బులు ఇస్తున్నారు, అష్ట కష్టాలు పడుతున్న తల్లులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉందని నేను తెలియజేస్తే అది పనిగా నెల్లూరుకు వచ్చి మద్దతు తెలియజేశారు. ఆయన మాటల్లో ఆయమ్మ అంటే ఎవరో కాదు అమ్మలే అని ప్రతి మగవాడికి కూడా అర్థమవుతుంది. తల్లుల కష్టం ఏంటంటే వాళ్ళ భార్య డెలివరీకి వచ్చినప్పుడు, 2 పిల్లలు ఉన్నప్పుడు ఎంత కష్టం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఖచ్చితంగా ఈ జగన్ ప్రభుత్వం అంగన్వాడీ తల్లులను ఆదుకొని వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చాలి. లేని పక్షంలో వాళ్ళ పోరాటానికి మేము మద్దతుగా ఉంటామని కూడా ఈరోజు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.